కంగారు పడి కొంచెం వెనక్కి జగన్ అట్లా నూకేస్తావా? సార్ వస్తాడు, మేము ఫోటో తీసుకుంటాము. సార్ వస్తాండి, సక్కలెట్టు సార్ వస్తుంది. ఇంటి దగ్గరకే డీలర్ తెచ్చిస్తారు. ఇలాంటి వాళ్ళు సోయానా వెళ్ళి మీరు డీలర్లు ఇచ్చిరండి అని చెప్పారు. మీకు ఇంటి దగ్గరకే తెచ్చిస్తారు. మేడం నీకు ప్రతి నెల నువ్వేం అక్కడికి వెళ్ళే పని లేదు. ఏమిటమ్మా, ఇక్కడికే స్టోర్ డీలర్ తీసుకొచ్చి ఇస్తారు. పెన్షన్ తీసుకున్నావా? ఎంత తీసుకున్నావు అమ్మా? 6,000 వస్తాను. ఎంత హ్యాపీనా? ఎవరు పంపించారు పెన్షన్ మీకు? ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు గూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఫస్ట్ తొలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగు బడిగిన వర్గాల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి 2019 వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలామంది అది కూడా 3 స్టోర్లకి 4 స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు. దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారనే విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన యువగలం అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే నాణ్యతమైన, ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడుగు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసిన కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్, మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామనే విధంగా తెలియజేస్తూ మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు, మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో నేను కలెక్టర్ గారి ఓపెన్ చేసామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను.